ఇప్పుడు అటువంటి భగవద్గీత అంత పవిత్రత ఉన్నటువంటి భగవద్గీతని నానా రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఇంత చిన్న వయసులో భగవద్గీతని అంత అవపోషణ పెట్టారు. నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్లనే ఇంకా భగవద్గీత ఇంత ప్రాచుర్యం ఉండడం ఉంది అంటే అది డెఫినెట్లీ మీలాంటి వాళ్ళు. కానీ మన 80% ఉన్న మన హిందువులు ఇప్పటికీ చాలా మంది నేను చూస్తున్నాను చౌరస్తల్లో భగవద్గీతను పట్టుకుని అమ్ముతూ ఉంటారు. కొనుక్కోండిరా నాయన, దీని నుంచి తెలుసుకోండిరా, తెలుసుకుంటే మీకు కొంచెం జ్ఞానోదయం కలుగుతుందని. ఎంతమంది దాన్ని తీసుకుంటున్నారు? ఇంకోటి ఏంటంటే చనిపోయిన వాళ్ళ దగ్గర పెడతా ఉంటారు. బాగా ట్రెండ్ అయిపోయిందండి ఇది. నిజంగా అది విన్నప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది. భగవద్గీత అంటే మార్నింగ్ పొద్దున్నే 5 గంటలకో 5:30కో మన గుడి కాడ ఏదైనా ఊళ్ళలో గుడి మీదనే పడుతూ ఉంటుంది ఆ మైక్ సెట్లలో. అది వింటుంటే మనసుకు ఒక రకమైనటువంటి ఆహ్లాదం అనిపిస్తుంది. కానీ ఇక్కడ చావుల దగ్గర పెట్టడం దాని ట్రాక్ తప్పిస్తున్నారు. మీకు ఒక డాక్టర్గా అంటే మీరు అంటే ఆధ్యాత్మికవేత్తగా మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే మీరు అన్నట్టు చావుల దగ్గర అక్కడిక్కడ పెట్టడం తప్పు అని నేనేం అనను, విమర్శించను. బట్ దెన్ అంటే భగవద్గీతలో చెప్పినటువంటి అదైతే అంటే మన వాళ్ళు ఏంటంటే మొత్తం సారం తీసుకోకుండా ఏదో అంటే పుట్టినటువంటి వాడు మరణించక తప్పదు, మరణించినటువంటి వాడు పుట్టక తప్పదు, అదైతే సెంటెన్స్ ఏదైతే ఉందో అదే ఒక బేస్ లైన్ లాగా క్రియేట్ చేసేసుకొని అది ఓన్లీ ఆ సిచ్యువేషన్స్ లో ప్లే చేసేసి ఇంకా అంటే భగవద్గీత అంటే ఇంక అప్పుడే ప్లే చేస్తారు అన్న ఒక సీన్ ని క్రియేట్ చేసేసారు. కానీ అట్లా కాదు. నువ్వు అసలు అంటే అంటే అది మనకు జనరల్ గా మనం ప్లే చేసేదంతా కూడా ఘంటసాల గారి వాయిస్ లో ప్లే అవుతా ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళు అలా రికార్డింగ్ చేసి అలా ప్లే అవుతున్న ఇది ట్యూన్ అదంతా, కానీ జనరల్ గా అప్పుడు అలానే ఆ సిచ్యువేషన్స్ లోనే ప్లే చేయాలి అనేది ఏం లేదు అక్కడ. అంటే దాంట్లో భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్య సారాంశం ఏదైతే ఉంటుందో అంటే అది మనకు మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఇట్స్ లైక్ మన ఆత్మ అన్నది నశించదు, శరీరం ఒక్కటే నశిస్తుంది అని చెప్పినటువంటి ఒక బేస్ లైన్ భగవద్గీతలో స్వామి చెప్పాడు. సో అది మనం తెలుసుకుంటే ఈ యొక్క సమౌశత్రౌచ మిత్రేచ తదా మానాపమానయో శీతోష్ణ సమదుఃఖేసు సమస్తంగా వివర్జిత అని అన్నిటిని ఈక్వల్ గా చూడడం మనం నేర్చుకుంటాం. అంటే దుఃఖాన్ని ఆ టైంలో చాలా మంది కృంగిపోతారు, డిప్రెషన్స్ కి వెళ్ళిపోతారు. అంటే ఆ టైంలో కూడా భగవద్గీత హెల్ప్ తీసుకొని మనము మనల్ని ఉద్ధరించుకోవచ్చు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాధయేత్ అని మళ్ళీ భగవద్గీతలోనే స్వామి చెప్పాడు. అంటే ఆ సిచ్యుయేషన్స్ లో భగవద్గీత వింటే మనకు ఒక ధైర్యం వస్తుందన్న ఇంటెన్షన్ తో ప్లే చేస్తారు. అంటే మనము అన్నిటిని ఈక్వల్ గా సమంగా తీసుకోవాలి. సో దుఃఖం అన్నది ఎందుకు దుఃఖిస్తున్నావు, అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు, పుట్టినటువంటి వాళ్ళు మళ్ళీ చనిపోతారు, ఇది అంతా ఒక జీవన చక్రము. సో వాళ్ళతో నీకున్నటువంటి అనుబంధం అన్నది ట్రాన్సియంట్ అని చెప్పి అది ఎట్లా అంటే అది ఒక వైరాగ్య స్థితిని తెలియజేసేటువంటి సిచ్యువేషన్. కానీ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఇస్ భగవద్గీత. అంటే భగవద్గీతలో దట్ ఈస్ అ స్మాల్ పార్ట్. అంతకంటే ఎక్కువ మనం పుట్టినప్పటి నుంచి మనం ఆ స్టేజ్ వరకు వెళ్ళేటప్పుడు ఉండేటువంటి లైఫ్ లో ప్రతి ఈవెంట్స్ భగవద్గీతలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటారో ఆ టైంకి వెళ్ళేసరికి అంత వైరాగ్యం రాదు వాడికి. అంటే అంత బాధ కలగదు. వైరాగ్యం వచ్చేస్తుంది బట్ బాధ కలగదు వాడికి. అంటే హీ విల్ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ ఆల్ త్రూ ద లైఫ్. ఏం తెలుసుకోకుండా అదే లాస్ట్ కంటే ఎవరికి ఫస్ట్ ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ చేస్తారు చిన్నపిల్లల్ని, ఫస్ట్ జాయిన్ చేయాలంట, తీసుకెళ్లి 10th లో పడేస్తే వాడికి ఏం అర్థం అవుతుంది కదా. సో ఆత్మ అన్నది శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది, ఆత్మ నశించదు, శరీరం నశిస్తుంది అన్నది ఒక లెవెల్ 4 ఆఫ్ భగవద్గీత. దానికంటే ముందు మనం లైఫ్ లో ఎలా అంటే మన లైఫ్ ని ఎప్పుడు కూడా భగవద్గీత మనిషిని చాతగాని వాడిని చేయదు. అర్జునుడిని కూడా భగవద్గీత ద్వారా కృష్ణుడు హీ ప్రిపేర్డ్ అర్జున ఫర్ ద వార్. నువ్వు యుద్ధం ఎట్లా చేయాలో అప్పుడు హీ ప్రిపేర్డ్. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పి ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ కృష్ణ అని చెప్పి శరణాగతుడు సర్వస్వ శరణాగతి అయినాడు అర్జునుడు. అప్పుడు ఐఎమ్ దేర్, నేను ఉన్నాను, నీకు గో ఫైట్ అన్ని ధైర్యాన్ని ఇచ్చాడు. సో జీవితం అనేటువంటి వార్లో కూడా వెన్ ఎవర్ వి ఫీల్ లైక్ అమ్మాయి నాతో అవ్వట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ సిచ్యువేషన్, ఈ పెయిన్ నాతో అవ్వట్లేదు అంటే వాట్ యూ షుడ్ డూ, మళ్ళీ కృష్ణ పరమాత్మని యూ షుడ్ గో ఆస్క్ హిమ్, దెన్ హీల్ కమ్ టు హెల్ప్. హీ హాస్ హౌ హీ హెల్ప్ అర్జునుడు ఒకడే, మనము ఒకడమే కృష్ణుడికి ఆ భేదాలు ఏం లేవు. అర్జునుడు అయితే భగవద్గీత చెప్తాడు, మనకైతే చెప్పడం అన్నది ఏం లేదు. ఇట్స్ లైక్ అర్జున హ్యాస్ అప్రోచ్డ్ హిమ్, వీఆర్ నాట్ అప్రోచింగ్ హిమ్. నువ్వు అప్రోచ్ అవ్వు భగవద్గీత అర్జునుడి లాగా. నిన్ను కూడా అర్జునుడిని ఎలా అయితే విన్ చేయించాడు వార్లో, ఈ జీవితం అనేటువంటి వార్లో నువ్వు కూడా విన్ అవుతావు. సో ఆ లెవెల్ 4
కాకుండా అంతకంటే ముందు మనం తినేటప్పుడు ఆ తినే అన్నం మన ఒంటికి ఎలా పడుతుంది, బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్నన్నం చతుర్విధం. ఇవన్నీ కూడా డిఫరెంట్ శ్లోకాలు, అంటే తినేటప్పుడు చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు అన్న శుద్ధి కోసం. సో అన్నం ఎప్పుడైతే ప్యూరిటీ ఉంటుందో మన యొక్క భావాలు అనేవి ప్యూర్ గా ఉంటాయి. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారం తిన్నప్పుడు వీ ఫీల్ వెరీ లైట్. జనరల్ గా మన చికెన్ బిర్యానీ తినేసినప్పుడు ఎలా అంటే వీల్ ఫీల్ లైక్ లిటిల్ డ్రౌజీ, ఫుల్ మత్తుగా ఉంటుంది. అదే లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు వీ ఫీల్ యాక్టివ్. జనరల్ ఇది. సో ఆర్ ఫుడ్ ఎఫెక్ట్స్ ఆర్ మెంటల్ స్టేట్. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. సో మన మెంటల్ స్టేట్ బాగుండాలంటే మన ఫుడ్ అనేది ప్యూర్ గా ఉండాలి. సో ప్యూర్ ఫుడ్, ప్యూర్ థాట్స్, ప్యూర్ కర్మ, ప్యూర్ రిజల్ట్స్. దట్ ఈస్ వాట్ ఇస్ భగవద్గీత ఇస్ టీచింగ్. అంతేగాని అన్ని వదిలేసేయి, నువ్వు వైరాగ్యం తీసేసుకో, సన్యాసం చేసుకో, ఇంట్లో కూర్చో, పూజలు చేసుకుంటూ కూర్చో. దిస్ ఇస్ నాట్ భగవద్గీత. భగవద్గీత ప్రిపేర్స్ యూ ఫర్ ద లైఫ్. హీ విల్